అండి అందరికీ నమస్కారం. దుర్గా లాక్స్ అండ్ గార్డెన్స్. మన వీడియో ఏంటంటే బంగాళదుంప అప్పడాలండి. అవి ఎవరైనా చేసుకోవచ్చు, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఏపీను ఎంత బాగున్నాయో, ఎంత కరకరలాడుతున్నాయో చూసారా, క్రిస్పీగా బాగున్నాయి అప్పడాలు. దీనికి ఏమేం కావాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి 1/2 kg బంగాళదుంపలు తీసుకోవాలి. తీసుకుని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుని కుక్కర్కి ఉడికించుకోవాలండి. అవి ఉడికించేసాను. 4-5 విజిల్లు వస్తే ఉడికిపోతాయి. అలా ఒలిచేసుకోవాలి. తొక్కలో దుంపలన్నీ మొత్తం అలాగే ఒలిచేసుకోవాలి. చూడండి ఒలిసేసాను. ఒలిసేసి ఇదండి చెక్కుకుండి ఇది పెట్టుకుని ఆ పెద్ద దాని మీద చెక్కుకోవాలి. పెద్ద కన్నాలు ఉన్న దాని మీద చెక్కుకోవాలి. మనం చిన్న కన్నాలు కదండి, ఇది చెక్కుతుందని చూడండి. అలాగా చెక్కేసుకోవాలి. చెక్కేసుకుంటే మనం మిక్సీలానే వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలాగ చెక్కుతున్నాను. ఇప్పుడు చెక్కేసి అలా మెత్తగా మ్యాష్ చేయాలండి. అది అలాగా కలుపుతూనే ఉండాలి. మనకి బాగా మ్యాష్ అవ్వాలండి. అది మ్యాష్ అవుతే బాగుంటుంది. అలాగ మ్యాష్ చేసుకోవాలి. మనం పూరీ పిండి ఏ మాదిరిగా మదాయిస్తాం అలా ఈ దుంపలు కూడా మదాయించుకోవాలి. ఇక 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ ఆడుకోవాలి. పొడి పచ్చపిచ్చ పొడిలాగా ఆడుకోవాలండి. చూడండి శుభ్రంగా మ్యాచ్ అయిపోయింది కదా. అది అలాగ మెత్తగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపితే అలాగ అవుతుంది. మనకి ఉండలు అవి దాంట్లో ఏమి ఉండకుండా అలా చేసుకోవాలి. చేసుకుని పొడి వేసుకుని కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర మేతి, కొద్దిగా సాల్ట్ వేసానండి నేను. కొద్దిగా ఒక్క చిటికెడు సోడా పొడి వేసుకోవాలండి. గుల్లగా ఉంటాయి. వేసుకుని మళ్ళీ అలాగ మెత్తగా కలిపేసుకోవాలి. చూడండి మనం కలిపి కొద్ది ఎలాగైందో అలాగ అవ్వాలి. సాఫ్ట్గా అవిలా కలుపుకోవాలి. బాగా మదాయించుకోవాలండి. ఒక అరగంట సేపు అలాగ మదాయించాలి. మదాయితే బాగా అవుతుంది, ముద్దలాగా అవుతుంది. చూడండి జారుగా అలాగ అయింది కదా. అవునప్పుడు మనం ఆయిల్ చేతికి రాసుకుని చిన్న చిన్న ముద్దల కింద చుట్టుకోవాలి. మీకు ఏ సైజు అప్పడం కావాలితే ఆ సైజు చుట్టుకోవాలండి. ముద్ద చిన్న ముద్ద తీసుకుంటే చిన్న అప్పడం అవుతుంది. బాగా కొంచెం పెద్ద సైజు ముద్ద తీసుకుంటే పెద్ద అప్పడం అవుతుంది. అలా ముద్ద తీసుకుని కవర్ అండి, అది కవర్ వేసుకొని దాని మీద కొద్దిగా మందంగా ఉన్న కవర్ వేసుకోవాలండి. వేసుకుని దాని మీద అలా ఉత్తుకోవాలి. కవర్ మళ్ళీ పైన అలా మూత వేసి ఏదైనా పేటు తీసుకుని అలా అనుకుంటే మనకు అప్పడం మాదిరిగా వచ్చేస్తుంది. చూడండి అలా చేసుకోవాలి. వేసుకుని చేతితో అలాగా ఇంకా సైజు కాలితే అలాగ అనుకుని అప్పుడన్నీ ఆరబెట్టేసుకోవాలి. చూడండి ఆడబెడుతున్నాను. ఇవి చాలా బాగుంటాయండి అప్పడాలు. మనం పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ దేంట్లోకైనా సరే వేగించుకుని తింటే భలే ఉంటాయండి అప్పడాలు. మనం లేసిన మాదిరిగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఇంకోటి కూడా నేను చేసి చూపిస్తున్నాను. అలాగా మాదిరిగా చేసుకుని మొత్తం అన్నీ అలాగే ఎండలో వేసుకోవాలి. నీళ్ళు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే 2-3 రోజులు పట్టేస్తుంది ఆరినాక. మనం ఎండలో వేసుకుంటే సాయంత్రానికి ఎండిపోతాయి. చూడండి సాయంత్రానికి అలాగా అయ్యా కొంచెం 1 గంటకి అలాగ ఆరుతాయండి. సాయంత్రానికి బాగా ఆరిపోతాయి. చూడండి సాయంత్రం అయింది, మనం తీయకుండానే వచ్చేస్తున్నాయి. చూసారా ఆరిపోయినాయండి.
అప్పడాలన్నీ అలా పళ్ళులో తీసుకుని తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకుని మళ్ళీ మరుసటి రోజున కూడా కొద్దిగా ఎండలో పెట్టుకోవాలి. మరుసటి రోజున కూడా పెట్టానండి నేను ఎండలో. చూడండి ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా ఎలాగ వచ్చినాయో ఆ మాదిరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేగింటున్నాను చూడండి. మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలంటే ఇలాగ వేసిన వెంటనే ఇలాగ తీసుకుంటే సరిపోతుంది. మనం 1 నిమిషం కూడా పట్టదండి, అలాగే వేగిపోతాయి. మనం అయిలో పెట్టేసామంటే మాడిపోతాయండి. అవి అన్నీ వేగించేసాను నేను అప్పడాలు. చూడండి ఎంత బాగున్నాయో. అలా కుట్టినా కూడా చూడండి అలా శబ్దం రావాలి. శబ్దం వస్తే మనకి బాగా వేగినట్టు. చూడండి అలా ఎంత బాగున్నాయో చూసారా. అలాగా ఎరగాలి ముక్కలు. చూడండి ఎంత బాగా వచ్చినాయండి అప్పడాలు. మా వీడియో నచ్చితే